సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ కార్యవర్గ విస్తృత సమావేశం జరుగుతుంది. అందుకని మనం గాంధీ భవన్ వచ్చేసాము. ఇక్కడైతే అందరూ చాలా మంది మంత్రులు ఈవెన్ ఇప్పుడే చూడొచ్చు మనం రేవంత్ రెడ్డి గారు కూడా లోపలికి ఎంటర్ అయ్యారు. సో చాలా మంది మంత్రులని రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని బయట ఆపుతున్నారు అని కూడా సమాచారం వచ్చింది. ఈ సందర్భంలో మల్లు రవి గారు పోలీసులతో చిన్న వాగ్వాదం కూడా జరిగింది మల్లు రవి గారికి పోలీసులకి అని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. తర్వాత మల్లురావు గారి పేరు లిస్ట్లో ఉంది, ఆయన కూడా సీనియర్ లిస్ట్లో ఉంది అని చెప్పి ఆయన్ని తర్వాత పంపించారు. ఇప్పుడైతే ఆ గొడవ సద్దు మణిగింది అని అందరూ అంటున్నారు. ఇక అయితే చూడొచ్చు ఇక్కడ ఈ రోజు వచ్చిన మంత్రివర్యులు, ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరెవరో మనం చూస్తే మాత్రం ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన వారు ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పిఎస్సి సభ్యులు, పిఈసి సభ్యులు, మంత్రులు, టిపిసి సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డిసిసి అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్లు, అధికార ప్రతినిధులు అయితే పాల్గొంటారు. ఇక ఈ సమావేశంలో వాళ్ళు విస్తృతంగా చర్చలు జరిగే అంశాలు ఏంటి అని మనం కనుక చూస్తే పార్లమెంట్ సమావేశాలపై, పార్లమెంట్ ఎన్నికలపై విస్తృత ప్రచారం ఉంది అని అంటున్నారు. నామినేటెడ్ పోస్టుల గురించి, ఇక రకరకాల ఎమ్మెల్సీల గురించి ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకునే అంశాలు అని అయితే ఉంది. ఇకపోతే ఆ మీటింగ్ అయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడే మనం చూడొచ్చు సీతక్క కూడా ఎంటర్ అయ్యారు లోపలికి. ఇకపోతే ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మంత్రులందరూ వచ్చారు. సో పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు. ఇంకా చాలా మంది మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇలా అందరూ చాలా మంది వచ్చారు. సో వారందరూ కూడా ఇప్పుడు కలిసి నిర్ణయించుకుని పార్లమెంట్ ఎన్నికలపై డిస్కషన్స్ అవుతాయి అని అంటున్నారు. నామినేటెడ్ పదవులపై, ఎమ్మెల్సీలపై ఇవన్నిటి గురించి కూడా చర్చించే అంశాలు ఈ రోజు అని తెలుపుతున్నారు. సో మనం వారి ఏ అంశాలపై చర్చలు జరుగుతాయి అనేవి మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సి ఉంది.